ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఐజాయా చాప్టర్ 3 and verse 10. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. Say it to the righteous, that shall be well with him, for they shall eat the fruit of their doings. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? కుటుంబంలో అందరూ మరి ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్నారా? వ్యక్తిగతంగా వారి జీవితంలో సమాధానం కలిగి ఉన్నారా? దేవుని వాక్యమును ధ్యానిస్తే ఆ సమాధానము, ఆ యొక్క నెమ్మది మనకు ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఇక్కడ చూసినట్లయితే మరి యెషయా అంటున్నటువంటి మాటలు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. ఈ ఉదయకాల సమయంలో మనందరము కూడా నేను మేలు చూడాలి, నా కుటుంబంలో మేలు పొందాలి, లేకపోతే అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని ఆశ. అవునండి, ప్రతి ఒక్కరి ఆశ అదే. ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట అంటున్నాడంటే, ఏమాత్రము విధేయత లేని పరిస్థితులు. అక్కడ ఉన్నటువంటి జనాంగం, యూదా జనాంగం కానీ, ఆ యొక్క యెరూషలేం జనాంగం కానీ, వారి జీవితంలో తిరుగుబాటు ఉంది. దేవునికి దుఃఖకరంగా జీవించే సమయం అది. ఆ సమయంలో అంటున్నటువంటి మాటలు, నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, మన చుట్టూ వ్యతిరేకత ఉన్నా, లేకపోతే తిరుగుబాటు ఉన్నా, ఒకవేళ కుటుంబంలో మనకు వ్యతిరేకంగా ఉన్నా, మనకు మేలు కలగాలి అంటే ఏం చేయాలండి? అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది, ఏ పంటను మనం విత్తుతామో ఆ పంటనే కోస్తాం. మనకు మేలు కలగాలంటే దేవుని మాట వినాలి. మన క్రియలు దేవుని యొక్క వెలుగులో ఉండాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదం చూస్తాం. ఇలాంటి ఆశీర్వాదం ఇవ్వడానికే పిల్లరా యేసు ప్రభువారు తన యొక్క విలువైనటువంటి ప్రేమను ఆ కల్వరిలో నీ కొరకు నా కొరకు చూపెట్టారు. కాబట్టి ఆయన వైపు చూసి రక్షణ పొందుకుందాం, మేలు పొందుకుందాం. ఈ లోకంలో మేలైన జీవితంతో, ఆశీర్వాదకరమైన జీవితం జీవిద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో నేను మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మేలు చేసే దేవుడవు. ఆశీర్వాదము మా జీవితంలో ఉండాలని మీరు ఆశపడతారు ప్రభువా. ఎన్నోసార్లు మా యొక్క క్రియలను బట్టి, మా యొక్క నోటిని బట్టి, మా యొక్క ఆలోచనలను బట్టి, తలంపులు బట్టి ప్రభువా, మరి అనేక రీతిలుగా మా క్రియలు సరిగా లేని కారణం చేత నష్టపోతున్నాం. క్షమించండి. దేవుని యొక్క వాక్య వెలుగులో మా క్రియలు యథార్థంగా ఉన్నప్పుడు వాటి ఫలమును మేము అనుభవిస్తాం. అలాంటి ప్రభువా మంచి స్థితి ఇవ్వడానికే మీ యొక్క వాక్యములు మాకు ఎన్నో రీతిలుగా వినిపిస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే మేము సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకుని మేలైన జీవితం జీవించడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మా ప్రియుల కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆశీర్వాదము మేలుతో ప్రతి కుటుంబాన్ని నింపండి ప్రభువా. ప్రతి కీడు అపాయాన్ని తప్పించి మీ క్షేమం మాకు దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here we see in Isaiah chapter 3 and verse 10, say ye to the righteous, that it shall be well with him, for they shall eat the fruit of their doings. Promise of blessing. Even in times of judgment and chaos, God gives assurance to the righteous that it shall be well with them, reaping what you sow. The righteous will enjoy the fruit of their good deeds, because God is just and rewards those who walk in his ways. Amen.